జనగాం జిల్లా రఘునాథపల్లిలో పగిడిపల్లి ఐలయ్య అనే గీతా కార్మికుడు కల్లును వేరే గ్రామస్తులకు అమ్ముతున్నాడన్న నెపంతో గ్రామ పంచాయతీ అధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. తమకు కల్లు పోయటం లేదన్న కారణంగా గ్రామ పంచాయతీ అధికారులు మూర్ఖంగా ప్రవర్తించి అతనికి 1500 రూపాయల జరిమానా విధించారు. అయితే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గీత కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్కడక్కడ కల్లు గీత కార్మికుల మీద దాడి జరుగుతున్నటువంటి సంఘటనలు మన దృష్టికి వస్తున్నాయి. ఈ మెసేజ్ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం నుంచి కల్లు గీత వృత్తిపై ఎలాంటి ఆంక్షలు లేదు. కల్లు కాంపౌండ్లు నడిపించడు, కల్లు మండువాలు నడిపించడు, రోడ్ సైడ్ మీద అంటే రోడ్ల మెయిన్ రోడ్స్ మీద కల్లు అమ్ముడు, వీటి మీదనే నిషేధం ఉంది. ఎందుకంటే కల్లు గీయకుంటే అంటే చెట్లు గీయకుంటే అవి 2-3 రోజుల్లో చనిపోతాయి కాబట్టి ప్రభుత్వం కల్లు గీత వృత్తి మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇది ప్రకృతమే పానీయం. అందుకొరకు అవగాహన లేనటువంటి ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది కానీ ఇతరత్ర మామూలు వ్యక్తులు కానీ ఈ గీత కార్మికుల మీద కానీ గీత కార్మికుల వృత్తి మీద కానీ దాడి చేస్తే వారు శిక్షార్హులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.